హలో ఎడున్నావే? ఈ ఆటో ఉందా? అగలే ఒక 4 రేకులు అడిగినా ఇంటికి వేసుకోపోవాలి. లేదా? సరే. ఏమైందిరా? ఎంతసేపు? నాకు పని ఉన్నదిరా, అప్పుడు పట్టుకొచ్చినావు. నువ్వు మిక్తా మరే దేహే కానీ చేసినా కానీ ఆడు లేడాట ఆటో. ఇంకోని చేస్తావు చేయి మరి తొందరే. సినా ఇది ఉందా ఏమన్నా బండి ఆటో ఇంటికానే? చీ నువ్వు లేవా? సరే సరే చిన్న పని ఉంది. అరే సిల్లిగా అది కాదు, ఇది ఎవరు రాడు, అర్థమైందా? నాకు పని ఉన్నది, నేను మిక్తా. నీకు బొంగుల పని ఉందా? బొచ్చు పని ఉందా? ఏం పని లేదు, నీకు దింపుతుందిరా. 10 నిమిషాలు ఆగరాదు. రోజు అత్తలేరంటే 2 గంటలు అవుతుంది నన్ను పట్టుకొని వచ్చి. నాకు ఆకలి కదా. ఆలో ఫోన్ చేయబడితే ఆగు, 2 నిమిషాలు ఆగు. రోజులు వస్తారు కానీ ఎవరు అడగాని తీరా సపడా వాడు. ఏ తుజ్జంకరా నువ్వు ఇంత చెడగొట్టావు నేను. ఇక్కడ చూడు శేఖర్ గాడు. శేఖర్ గాడే వాడిని మాట్లాడు, కిరాయి పిచ్చలేమని. అంతేపా వాడు అదిలో కొట్టి పట్టుకపోవడే. వాడు కూడా ఇంత మనకు ఆశ్రయితుడు. కిరాయి కూడా ఏదేం కాదు. మరి పట్టుకో నడు అది మన పట్టుకో. ఇది అదేరా ట్రాక్టర్. ఇది ఇంటిగా ఉన్నాడు కావచ్చు. వచ్చిండు ఇంటికి వచ్చిండు. అదే పనికి వచ్చినట్టున్నాడు. ఎక్కిస్తాను పోరాడు. ఏంది పని పోకపోతే ఇంటికా మనం ఉంటావా? మీరెక్క కూర కూడా ఇరుగు ఉంటావా? పని చేసుకోవాలి. ఆగరా రాడు ఇప్పుడే పనికి వచ్చింది తింటానట్టున్నాడు. ఎందుకు రాని రెచ్చకూడదు? ఓ పని చేస్తే బరుబాదు. నీకు పని ఆపమాటనా? పిచ్చలుగా నువ్వు రోజు చెప్తున్నావు వచ్చి. చెప్తాను నాకు ఆగు. వాడు ఇంతకు ఇంకా ఎత్తు తెంగుతున్నాడు. శేఖర్ ఏదో కూర కానీ మీరు గిటానికి వచ్చి చెప్పు. ఫిట్టింగ్ ఉన్నట్టుంది కానీ ఈ రాజుగాడికి ఇంత మంచిగా మాట్లాడుతున్నట్టే ఉన్నట్టుంది కానీ మనిషిని వట్టిగా పసి కడతావరా? ముద్ద టాలెంట్ పర్సన్ నువ్వు, అసలు గౌరవం నువ్వు అసలు. నీ లెక్క అనుకుంటున్నారా లారెద్దులోడా? అట్టే పెడితే మరి ఆగరా అదరా శ్రీకాంత్ అని తుర్తిగా తినని. తిన్నాను అయితే తొందర తిను. తినపోతే అట్ట నువ్వు రుక్తానా? అసలు ముచ్చలేదని చెప్పు నువ్వు ఫస్ట్. ఏదో పనికి వచ్చారు కదా తెలుసు, ఏదో పని ఉంది మీకు. ఏం లేదురా శేఖర్, 1-2 రేకులు వేసుకురావాలి అంతే. ట్రాక్టర్లా ఈయన్నే వేసుకద్దాం. 2 రేకులకి అంతే. ఏంది రేకులు వేసుకొస్తుందా? నీ 2 రేకులకు నా ట్రాక్టర్ చేయాలా? ఈ 2 రేకులకు కన్వర్ పోయి రేకులు వేసుకురావాలి కావచ్చు. 500 డీజిల్ లాగా ఎరికేనా ట్రాక్టర్ వేసుకుని పోతే? పిచ్చుకుద్దా మంచి కుద్దలే మీరు. అరే పిచ్చి బుద్దోడా, అవి కొత్తవి కాదురా, సెకండ్ హ్యాండ్ గీనే ఉన్నాయిరా. నీ లెక్క సెకండ్ హ్యాండ్ పూర్తి తినవుగా కానీ పోం. అరే పిచ్చి గుద్దులాగా ఫస్ట్ చెప్పాలి మొత్తం ఎరికేనా? నీ ఆయన కూడా మొరం కొట్టుకున్నా కానీ నేను నీకు వచ్చిన పోవాలి. ఓరి ఇల్లురా మీరు ఏదో పని వస్తారని మీరు లంగలు మీరు నమ్మద్దు ఇవ్వాలి. మీరు ఎరికేనా? నాన్న పెడతారు, నాన్న పెడతారు చూస్తారు. అందుకనే కథ పడతారని అట్టిగా రాకవే, పైసలు ఇస్తాం నీకు. అట్టిగా వచ్చినట్టు చెప్తున్నావురా. కుక్కానికి అద్దు, మాకు పైసలు ఇస్తాం. మీరు ఎప్పుడన్నా పైసలు ఇచ్చారా నాకు? మీరు పైసలు ఇస్తారా? సరే అని నా మురంగొట్ట పైసలు వారా నాకు. మీరు రేకులు లేని సరే అని సగం రేకులు ఎవరైనా రేకులు వీణియరా రేకులు నాయరా దారా. అప్పటి డీజిల్ ఓపితే కదా 1000 రూపాయలు ఇవాళ అత్తలేదు దారా. సరే అత్తప్ప మీరు అడిగి ఓరి రేకుల అడిగి నేను అత్త ఓరి. సరే మరి రామరే అలా వచ్చే ఇంటికి ఉంటుందా? తొందరరా చెప్పరా. నీ అవ్వ సిల్లిగళ్ళకి నేను తప్ప ఎవరు దొరకడు కానీ ఓ లంజ బిల్లాపు లెంగుతారు వీళ్ళు. నాకు 1000 రూపాయలు డీజిల్ కొట్టిస్తారట. నీ అవ్వ గుసగుద్దరం కూడా ఎవరైనా చెప్తాను అమ్మాలి. మొరం కొట్టిన పైసలుగా తెంగిరు, మొన్న ఆడేగా తెంగిరు, ఈడేగా తెంగిర్రు, పొలం తిన్న పైసలు కూడా తెంగిరు లాస్ట్కి. అవ్వ ఈ గేరు పడతలేదు. నీ అవ్వ గుసగుద్దరా సుల్లి. మీకు సంగతి చెప్తారా? ఏదో టైం వచ్చినప్పుడు వచ్చి పారేగుతా కానీ ఇట్లా కాదు మిమ్మల్ని. ఈ అవ్వ రోడ్డుకున్న వర్తి రోడ్డు మంచిగా లేదు, ఈ కథ మంచిగా లేదు. ఏదో ఒక టైంలో చెప్తా కానీ మీ సంగతి దొరుకుతారా? మంచిగా దొరుకుతారు నాకు కానీ అప్పుడు చెప్తే మీ కథ. నీ అవ్వ ఈ రోడ్డు మంచిగా కథ మంచిగా ఇలాకి టైర్ పంక్చర్ అయితే అది కూడా నాకే పొక్క. మళ్ళీ అది కూడా నేనే పెట్టుకోవాలి మళ్ళీ. నీ అవ్వ
అగదూడావు ఎట్లా కూర్చున్నారావు ఫోన్లో వచ్చుకుంటా ఇంకా రేకులు అన్నది ఎవరితో ఎక్కడానికి మంచిగా ఫోన్ వచ్చుకుంటా కూర్చున్నారా మనల్ని ఉన్నాయి కొంచెం అన్నా నేను పనిష్ పెట్టుకొని వచ్చిన డాక్టర్ పట్టుకుని ఎరికేనా అక్కడ మొరం కొట్టడాన్ని కొంచెం అన్న మానలు సిగ్గు ఉండాలి ఇంకా రేకులకి ఇట్లా తీస్తేయింది అవి ఆ బండకి ఇట్లా అటు తరిపితేయింది తెగిపించలే ఇలా ఇది ఎప్పుడు గిదే గులుగుడు ఏమో గులుగుతున్నాడా ఆటో లేక మేము ట్రాక్టర్ పట్టుకొచ్చినందుకు ఇట్లా గులుగుడు వచ్చి 5 నిమిషాలని అవుతుందారా వాడు ఎంత గులుక్కొని మా ఏమన్నా పైసలు ఇస్తాం వానికి గంతేది ఇలా చేయదేంగుడే గిట్ట సక్కరానికి ఇలా పెట్టు ఈతంగా ఇలా పెట్టు ముంగడి పెట్టాలా రివర్స్ పెట్టాలా గూదలు పెట్టుకో ఏ ఆగిపోడా ఆడ అసలు పిచ్చుకుతాడు గిట్టు ముంగడికి పెట్టు ఇక నువ్వు రివర్స్ పెడితే తెల్లారుతుంది కానీ చక్క పెట్టు ఈ బల్బ్ మాట మాడుతున్నా చికెన్ దొరికేనా అలాగే డాక్టర్ వేసుకొని ఇస్తా మంచిగా చెప్పతులా అరే శేఖర్ గిట్ట పెట్టని చెప్పాలి నీ అవసరం నా అవసరం మీ అవసరం కూడా నా అవసరం లెక్క ఎత్తారు మళ్ళీ చూస్తారు మోర చూపు బొత్సు నిద్ర మాటలు తప్ప పీకేదేమిరా కరోడా బొత్సు నిద్ర మాటలు తప్ప పీకేదేమిరా కరోడా సుల్లి పెడతాను ఇలా గుచ్చిగా రివర్స్ అద్దు కానీ ఇలా చక్కగా పెట్టిగా గిటాని గిల ఇలా ఆరేయడం గులుగుతాడు కొద్ది బల్బు లేదు కానీ బల్బు మొత్తం వస్తా గాని చెప్తే దీనికి ఏమవుతుందో మరే ఎప్పుడైనా మధ్యలోకి వస్తాడు ఇంకా రేకులే అరే శ్రీకాంత్ ఆగు అరే పెట్టురా గిల పెట్టు చక్క ఎంతసేపు అయ్యారు వచ్చి తొందరాని నువ్వు గాని పడకొచ్చినావు చెప్పు కుదిరే పడకొచ్చినావా ఇంకా పందెం కొని అడు పని చేయడు పిచ్చలేడు ఇప్పుడు బండి వచ్చి ఏ కాలం అయ్యా ఏం కదా మీరు గిట్నే అవుతారు వాళ్ళు ఇంకా తేపుతున్నాను డాక్టర్ వేసుకొని నేను పని ఇచ్చి పెట్టుకుని వచ్చిన ఏదో మనోళ్ళు వచ్చినందుకు ఎట్లా లేవుతుంది మీరు బాగా కూడా నిన్ను తిడతాను ఏ కాలమే బండి వచ్చి ఏం కదా మంచిగా కూర్చున్నావు ఎంత కరోడా అవుతుంది బాగా పందెం కొని పాను ఏతులు ఎక్కువ ఉంటుంది పని తక్కువ ఉంటుంది అందుకున్నావా లేదు అని గవ్వ ఎత్తులు ఇంకా ఉంటుంది ఎరికేనా సొమ్ము ఉందా సుఖం ఉందా పూర్వకున్నా వారి అందుకుంటేంది ఏ కాలమే వచ్చి మజ్జు గుద్దని పట్టుకొచ్చింది ఎత్తులు తెంగుతున్నాడు అరే శేఖర్ అప్పంచెలు చూస్తానా మన గుద్దాల కంట్లో పెట్టుకుంటానవరా వాడు ఒక్క మాట అంటే నువ్వు 10 మాటలు అంటావు ఈ ఎటుడుక ట్రాక్టర్ దానికి గుద్దాలు ఎత్తు తెంగుతున్నారు నువ్వు చూస్తానా ఏంది పిచ్చలా మరే నిన్ను పెట్టుకున్న కంటే అన్ని పెట్టుకున్న కంటే మీకు ఎవరు భయపడేది ఎవడు భయపడతాడు భయ మీకు అర్థం కాదు మీకు ఎవడు భయపడతాడు ఎంటిక కూడా వీకలేరు ఏందిరా మరే చూస్తారు ఎయ్యిరి రేకులు నాకు లేట్ అవుతుంది మోవాలే అత్తారా 2 ఏసీలో పత్తాడు అందుకోను కళ్ళు కూడా కనబడాయి కంటిన్యూ కూర్చోడు అంటాడు అరే ఆ తరగతి రేకులు దేనికి పనికి ఇస్తారా అటుగా సైకిల్ పట్టుకోవచ్చు అవి ఇనుప సామాన్ పనికి ఇస్తా ఇరికేనా ఇనుప సామాన్ వాడతాం అయిపోయారు అవి కానీ కూడా బండ సుత్తలు ఎత్తలేడానికి తినమాట గుద్దాలు తింటాడు నీకెందుకురా కర్రె పాడుకో నీకు 1000 రూపాయలు డీజిల్ కొట్టిస్తాను కదా సపరేట్గా వాడు అవి ఏమనే వేసుకుంటావు మేము తీసుకోపోయి అవి వేసేదాకా సపరేట్ వాడాలా వాడు ఎత్తు తెంగుతాడు ఏంది పూరుడు రెచ్చి తెంగుతాడు ఓకే రేకు తీసుకుని వేద్దాం పా మీద ఎటైతే చూసుకున్నాం ఆగురా పోడా అట్టిని ఆశపడుతుందిరా ఫస్ట్ రేకు తీసుకుపోయి మన కాడికి ఏనవాలి జాడిచ్చి అంతే ఏనా పడతాడు వాడు నాకు రెచ్చ తింటాను అర్థమైంది సపడే వాడు రేకులే ఫస్ట్ సరే సరే నేను ఎప్పుడో కొట్టినా అరే ఏం గులుగుతుర్రా బాడుకోలేరా గంట సేపు అవుతా 2 రేకులకు ఏరటాకనా మీరు గురిగా కూడా పిచ్చర్ ఏం కాదు కానీ మీతో నేనేం చేయాలరా నేనేం చేస్తట్లేదురా ఇప్పుడు అవసరం ఉండదురా నీతోని సంగతి చెప్తావు రేకులు అయితే
పోతలేదు కాదురా. నీకు ఎన్నడో చెప్పిన ఈ అట్టి గుద్దగుద్దోడని అని ఏ పని సత్తా పనే చేయరాదు నువ్వు కల్లా సాహసం అనే చెప్పాలి. అట్ట ఎత్త పోతాయరా నీ అని పని చేత కాదు ఏం చేత కాదు అని పని రాదు ఏమి రాదు గట్ట ఎత్త పోతుందా? మరి సులిగా ఆడ మంచిగా కూర్చున్నావు, మరి వచ్చేస్తుందిరా. నాకు ఏ రాదు, ఎత్తు దింగుతున్నా ఆడ కూర్చొని. మరి దిగచ్చాయి. గేమ్ ఆడకైతే ఏం తక్కువ ఎరికేనా పిచ్చరా ఇట్లా చేసినాక నాకు గుద్ద తిరగబట్టిందని పోయాలా ఆడ నీకు ఆగిపిస్తాడు నాకు ఆగిపిస్తాడా? నీకు 90 వారంతా నువ్వు మొత్తావు. ఆవరా సులిగా ఎత్తు దింగుతున్నావు బాగా వాడిని ఆగుతాం తొందర ఆడుతావు. నీకెందుకురా ఇప్పుడు అవధం మెల్ల వేసుకుంటావు. నీకు అవుతుందా? కిరాయి ఇస్తా నీకు 1000 రూపాయలు ఇస్తాడు. చప్పడాక వండు ఎత్తు దెంగకు. మీరు తాగురు తన్నిచ్చుకోరు నాకేంది కానీ ఆ డబ్బాలో వండుర్రి. కళ్ళే కనబడే ఏంటి? అరే అది ఏం వేసుర్రా? అది ఏం ఎత్తుర్రా అదంతా? కళ్ళు దెంగినాయారా? రేకులు వేసేది కనబడతలేదా? అరే గుడ్డి గుద్దోడాక అడ్డం కాదురా పొడిగేయిరా ఇక్కడ తోవంట తాకుతాయి వాళ్ళకన్నా మళ్ళీ అది కూడా బాధనమా? రేవు లేదు ఏమి లేదు పందెంగి దారు మీరు. అరే శేఖర్ ఇది అంతా కాదు కానీ వాళ్ళకి ఎక్కువ బాయ్ ఫస్ట్ అవన్నీ చెడి అటుకే మరే నాకు పైసలు ఇస్తాను చేస్తా నేను అట్టడే మంచిగా కాదు పైసలు వాడతాం కాలే ఆ లెక్క అనుకుంటానవా? 100 పనులు ఉంటాయి నాకు రోజు. ఏ దారా నేను ఏదో చేస్తా కానీ ఫస్ట్ అయితే బండి దిగు కిందికి. అరే వాడికి పైసలు ఇస్తాడు మరి నాకేం లేదారా? అరే మంచి ఇది అంతా అయిపోయిన ఇంటికి పోదాం. ఇంటికాడ ఇవ్వలేరు. ఇంత చికెన్ పట్టుకుందాం, మంచిగా ఫ్రై చేసుకుందాం, మందు వేసుకుందాం, కుద్దలు ఆదాం తెలందాక, పొట్టు పొట్టు పోరదాం తెలందాక. ఏమైందిరా మొక్కలు చూసుకుంటారు? మేము మందామేందాం మందాను మందాను ఎందుకురా మందా కూడా బంద్ చేసిరేంది? ఎప్పుడు బంద్ చేసిరా? ఇప్పుడే పని చేసాం. అరే నువ్వు పైకి ఎక్కరా, నువ్వు అని రేఖాన్ దీపో. పురాణాలు బాగానే చూసినట్టున్నారు ఇన్స్టాగ్రామ్. దెబ్బకు దడుచుకున్నారు, ఉత్స పోసుకున్నట్టున్నారు. అరే జప జప అయితే కదా ఇంత పోయి మంది తెచ్చుకుని రాదారా? ఏమైందిరా? నువ్వు కోసం మందాను నేను దెంగ తిక్కని చెప్పి రేపు మొత్తం మంద అవుతే ఏమైతుంది? మందు మేము పని చేసినారా అంటే మంది నాదేను ఓడోడు ఫుల్ బాటిల్ లాగా మీరు ఇద్దరు పని చేస్తాం మందు. ఏ శేఖర్ గారు రావుతాడు కానీ ఇలా అత్తావరా మా ఇంటికి. నువ్వు రాకపోతే శేఖర్ గారు నడకపోతుంది. అరే నా కొడక ఓసలి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. గొయ్యి తీసే పాట నా కొడుకురా. అరే నువ్వేంద్రా నాతో తలిగిన నువ్వు ఆ తొక్కని తాగాని నేను తాగా రాను. ఎంత ఎంత పడైతుర్రా? అరే యో ఇట్లా దింపుకొని పో, మేము బండి వెనకత్తాం. సరే పోరి వెనకత్తాం తిప్పు. నా పిచ్చరుడు దొరకపోరు మీకు ఇనుపతం అమ్మకత్తపోరు ఇది మొత్తం అమ్మకత్తపో నాకే కదా తింటారా మీరు దున్న పైసలు దొరకరు అనుకున్నారా మొత్తం అమ్మకత్తపోరి. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం.